ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గుడ్ ఈవినింగ్, ఆదాబ్. వెల్కమ్ టు ఆలీతో ఆల్ ఇన్ వన్. అన్నీ చేయడమే ఆల్రౌండర్ పని, మిమ్మల్ని ఆనందంగా ఉంచడమే ఈ ఆలీ పని. లెట్స్ స్టార్ట్ ఆలీతో ఆల్ ఇన్ వన్. ఓకే, సో యాజ్ యూజువల్గా మనకి ముగ్గురు సెలబ్రిటీస్ వస్తారు. కాకపోతే ఈసారి ఒక అందమైన అమ్మాయి, ఇంకొక అందమైన అబ్బాయి, వాళ్ళ మధ్యన పొడుగ్గా ఇంకొక అందమైన కుర్రాడు. ఏమాత్రం ఆశం చేయకుండా వాళ్ళ ముగ్గురిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ టు ఆలీతో ఆల్ ఇన్ వన్ మహేష్. థ్యాంక్ యూ గురువు గారు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు వేసిన స్టెప్ ప్రభుదేవ కూడా వేయడు. అతను అన్నాడండి అటు సైడ్ రావద్దని చెప్పారు. నా సైడ్ రావద్దా. జనరల్గా ఇండస్ట్రీకి రావాలంటే ఎవరో ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు. ఎవరు నీ ఇన్స్పిరేషన్? నా ఇన్స్పిరేషన్ ఫస్ట్ చిరంజీవి గారు అండి, తర్వాత నాకు ఎమ్మెల్యేల సినిమా ఇన్స్పిరేషన్. ఓకే, నేను ఏ ఇంటర్వ్యూలోనే అదే చెప్తా. ఓకే, కట్ చేస్తే మీరే నాకు 2-3 సార్లు కనపడి నేను ట్రై చేస్తూ ఉంటే ఒరే ఎందుకురా నువ్వు వాక్ చేస్తే వెళ్తాను, బైక్ కొనిస్తానని చెప్పారు మీరు నాకు ఒకసారి. ఓకే. ఇంకా తర్వాత దేవుడి వల్ల మీరు చెప్పిన దాంతో నేనే కొనుక్కున్నాను. అది ఆలీతో జాలీగా అచ్చా, అది ఆలీ టాకీస్. ఆలీ టాకీస్. ఇంకా అక్కడ నుంచి మన లైఫ్ అలా పరిగెడతాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ఇప్పుడు మన మహేష్ బాబు సార్ పెట్టించారు మన సినిమా గుంటూరు గారంలో. ఆయనకి ఆపోజిట్ అండి, చాలా మంచి రోల్. అవునా? నెక్స్ట్ నాసామి రంగ నాగార్జున గారిది, ఓకే, మారుతి గారు, ప్రభాస్ గారు మూవీ. ఓకే, ఈ 3 అండి మంచి క్యారెక్టర్స్, వెరీ గుడ్. చాలా మంచి సో అన్ని టాప్ హీరోస్ తో చేస్తున్నాం. అవునండి, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? వెరీ రీసెంట్లీ #కృష్ణారామ అని ఈటీవీ విన్ లోనే ఒక మూవీ రిలీజ్ అయింది సార్. ఓకే, నాలాగే నీకు కూడా చొట్టలు పడుతున్నాయి. ఒకటే 2 సైడ్లు ఉన్న అబ్బాయిని ఎత్తుక్కో. మీరున్నారు కదా సార్. ఓకే, సో ఇటీవల మధ్యకాలంలో విన్నాను రామ్ చరణ్ గారితో చేస్తున్నారు మీరు. అవును సార్. ఏ సినిమాది? గేమ్ చేంజర్. సో ఆల్ ది బెస్ట్. సో ఎందుకంటే ద గ్రేట్ డైరెక్టర్ డైరెక్షన్ లో శంకర్ చెయ్యాలని ప్రతి యాక్టర్ కి ఉంటుంది. అవును సార్. సో ఏ ఊరు మీది? వరంగల్. బో పవర్ఫుల్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నావు? అన్న సూపర్ అన్న, మీరు ఎట్లున్నారు అన్న? బాగున్నాను. ఏంటి కళ్ళజోడు ఏంటి స్టైలా? కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే దూరంగా ఉన్నవాడు ఎవరు కనిపించరా? బాగా దగ్గర కనిపిస్తారు అన్న. ఓకే, ఏంటి గెటప్ ఏంటి? సో రీసెంట్ గా మూవీ కంప్లీట్ అయిపోయింది. సో ఇట్లుంటే మన క్రియేటివ్ ఫీల్డ్ కదా, క్రియేటర్స్ కి నచ్చిన రోల్ ఇస్తారని బాగా గట్టి నమ్మకం. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉన్నారు ఫ్యామిలీ? ఫ్యామిలీ అంతా సూపర్ అన్న. వాడు ఎలా? 6 months ఇప్పుడు వాడు. 6 months? రెండోడు పెద్దోడు 5 ఏళ్ళు, 5 years. ఈడు ఎత్తుకుంటున్నాడు అన్ని. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ ముగ్గురికి ఫస్ట్ రౌండ్ గురించి చెప్పేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు నేడే చూడండి. సో ఫస్ట్ విశ్వ అన్న, నీతో స్టార్ట్ చేస్తా. ఓకే అన్న. రెడీయా? మరి రెడీ అన్న. వచ్చే హీరోస్ లో నీకు బాగా నచ్చిన ఏ హీరో? యాక్టింగ్, డాన్సింగ్, ఫైట్ బా తిరగతిస్తారండి హీరో అనేది ఎవరు? ఇద్దరు ఉన్నారన్న. ఫస్ట్ అయితే పెద్ద చిరంజీవి సార్. బట్ బాగా నాకు ఇన్స్పిరేషన్ గా అని చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ అన్న. ఓకే, డాన్స్ కానీ ఆయన చెప్పే డైలాగులు, అది ఎంత పెద్ద డైలాగ్ అన్నా కానీ, ఎలాంటి డైలాగ్ అన్నా కానీ, అది ఏ జనరేషన్ డైలాగ్ అన్నా కానీ, అండ్ ఆయనలాగా చెప్పేటోళ్ళు ఎవరు లేరు. అంటే నాకు తెలిసినంత కూడా, నేను చూసినంత మటుకు. సో బిగ్ ఫ్యాన్ ఆఫ్
జూనియర్ ఎన్టీఆర్ అన్న. ఓకే, డైరెక్టర్స్లో ఈయన డైరెక్షన్లో ఎప్పుడైనా చేయాలి? చిన్నప్పటి నుంచి అంటే నాకు మాక్సిమం ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 21 years అయిందన్న. పోక్రి చూసిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఎప్పుడైనా ఒక్క ఛాన్స్ ఆ సార్ దగ్గర దొరకాలి, ఆ సార్ దగ్గర వర్క్ చేయాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ అన్న. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్. ఆయన డైరెక్షన్లో చేయాలని ఉంది. బాగా అన్న, అంటే కలిసే ఛాన్స్ కూడా దొరకలేదు ఇప్పటి వరకు. ఓకే, ఒక డే వస్తుంది ఆ సార్ని కలిసి ఆ సార్ తో పాటు ఒక మూవీ చేయాలి. చేస్తా అన్న, ఏదో ఒక రోజు గట్టి నమ్మకం చేస్తా. డెఫినెట్గా ఎపిసోడ్ అని చూస్తే నీకు డెఫినెట్గా ఆఫర్ చేస్తాడు. ఆయనే నీ నెంబర్ కనుక్కొని నీకు ఫోన్ చేస్తాడు. బా థ్యాంక్ యూ అలీ అన్న. నువ్వు అంత మంచి వ్యక్తి ఆయన, మంచి అంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే మనిషి. అంటే బేసిక్గా మీలాంటి వాళ్ళ నోటి నుంచి రావడం అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదుగుండాలి అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మీరు. ఇన్ని ఇయర్స్ అయినా ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్ వచ్చినా వాళ్ళు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మీ రిసీవ్ అనేది ఇలాగే ఉంటుంది అన్న. నాకు ఎప్పటి నుంచో మీరు తెలుసు కాబట్టి. సో మీలాంటి వాళ్ళ నోటి నుంచి నాకు బ్లెస్సింగ్ వచ్చింది, నేను రిసీవ్ ఇట్. నేను తొందరనే చేస్తా అయితే మూవీ. ఓకే ఓకే, మూవీస్ ప్లీజ్. బృందావనం ఊసరవెల్లరే మీ ఇష్టమైన హీరో సినిమా వచ్చేసింది. ఓకే, సో ఇంకా నేను చెప్పక్కర్లేదు. కాకపోతే అన్న ఊసరవల్లి సినిమా నుంచి డాన్స్ చేస్తావా, డైలాగ్ చెప్తావా, లేకపోతే బృందావనం నుంచి డైలాగ్ చెప్తావా, డాన్స్? అన్న ఉన్న చెప్పాలంటే అన్నలాగా డాన్స్ వేయలేము, అన్నలాగా డైలాగ్ చేయలేము, చెప్పలేము, బట్ ట్రై చేస్తా. ఏ డైలాగ్ అది? ఊసరవల్లి కరెంటు తీగ కూడా నాలాగా సన్నగా ఉంటది, దాన్ని ముట్టుకుంటేనే షాక్ సాలిడ్గా ఉంటుంది. అవును, కరెక్ట్ ఊహించుకొని. మరి డైరెక్టర్ రాసిన డైలాగా లేకపోతే రైటర్ రాసిన డైలాగో తెలియదు కానీ కరెక్టే, ముట్టుకుంటే షాకే. ఆ షాక్ ఎక్కడ వరకు పోయింది, అది ప్రపంచం మొత్తం పోయింది. రెడీ మరి? రెడీ విశ్వ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కనిపించింది మా నవ్వులో, ఇలా ఏనాడు లేదు ఇన్నేళ్లలో. సెకండ్స్. కానీ తమన్నాను పట్టుకొస్తున్నప్పుడు మాత్రం ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు తెలియని ఒక వైబ్ వచ్చింది. ఈ మధ్య నాడు పాట హిట్ అయింది కదా. ఓకే సరే చూద్దాం. బృందావనం ఎన్టీఆర్ పర్ఫెక్ట్, బావ శ్రీహరి, బాబాయ్ కోట గారు. ఎస్, ఇది కన్ఫర్మ్. ప్రస్తుతానికి 1,00,000 రూపాయలు సంపాదించుకున్నాం. అది చూద్దాం ఇప్పుడు. ఊసరవల్లి గెటప్ ఓకే, మన సూరి డైరెక్టరు అండ్ మన తమన్నా ఇది కూడా ఓకే. 55 సెకండ్స్లో 2 లక్షలు సంపాదించుకున్నాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ, సూపర్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే 55 సెకండ్స్లో కలుపుతాను పెట్టింది. మీ ఇద్దరిలో 54 సెకండ్లో పెడితే ఈ రౌండ్ విన్నర్ మీరు అవుతారు. నేనే అవుతాను. అయితే వచ్చేమండి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా పేరెంట్స్ ఇద్దరు లెక్చరర్స్ సార్. ఇద్దరు? యా, ఇద్దరు. అండ్ మా ఫ్యామిలీలో యాక్చువల్లీ చాలా మంది డాక్టర్స్. ఓకే, సో వెరీ ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ ఫ్యామిలీ నాది. ఓహో, అందుకే ఇంత డిఫరెంట్ కెరియర్ చూస్ చేసుకున్నప్పుడు అందరూ చాలా భయపడ్డారు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ ఎడ్యుకేషన్ తెలుసు, ఈ సైడ్ అసలు ఐడియా లేదు. ఇప్పుడు అందరు ఇంట్లో డాక్టర్స్ అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ ఇలా చేయాలి, ఆపరేషన్ తింటున్నప్పుడు ఎవరో ఒకళ్ళు కొంచెం ఉంటే బయట నువ్వు అది బాగా చేసేవే అని ఒక తేడా ఉంటుంది కదా. నువ్వేం చదివావు? నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేశాను. అంటే ఈ ఇంజనీరింగ్ చదవాలని అమ్మా నాన్న చెప్తే చేసావా లేకపోతే నీ ఓన్ తాట? నాకు కూడా చేయాలని ఉండే సార్, ఇంజనీరింగ్ చేయాలని ఉండే. ఏంటది దాంట్లో? ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్. ఓకే, సో ఇప్పుడు నీకు తెలిసింది వాళ్ళకి తెలియదు అంటావు? నాకు తెలిసింది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది నీకు తెలుసా? వాళ్ళు నేర్పించారు కాబట్టి తెలుసు. నేనే ఓ మెట్టు పైన ఉన్నా. ఇందాక చెప్పింది ఈటీవీలో కదా చేసింది? ఈటీవీ విన్. ఈటీవీ విన్లో ఏంటి దాంట్లో చేసింది? #కృష్ణారామము. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు, గౌతమి గారు, అండ్ అందులో ఒక రోల్, ఇంపార్టెంట్ రోల్, నేను వన్ ఆఫ్ ది మెయిన్. ఓకే, సో దాని తర్వాత ఏమైనా అవకాశాలు వచ్చినాయి మళ్ళీ? ఇప్పుడు ఇంకా డిస్కషన్స్ లో ఉన్నాయి, కన్ఫర్మ్ అవ్వలేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, మూవీస్ ప్లీజ్. భద్ర
రాజాది గ్రేట్. సినిమా నుంచి సాంగ్ చేస్తావా పర్ఫార్మెన్స్ లేదంటే డైలాగ్ చెప్తావా? నీ ఇష్టం. డైలాగ్ చెప్తాను సార్. డైలాగ్ ఏ సినిమా నుంచి? భద్రా నుంచి. భద్రా నుంచి. వెరీ ఎమోషనల్ డైలాగ్, నాకు చాలా ఇష్టమైన డైలాగ్. అవునా? ప్రేమించడం ఆనందం, ప్రేమించబడడం అదృష్టం. నా జీవితంలో అదృష్టం లేదు, ఆనందంగా బతికేస్తా. ఇది ఎమోషన్ డైలాగా? ఇది ఎమోషన్ డైలాగా? ఇతను చెప్తుంది నేను చాలా బాధపడదాం అనుకున్నా అక్కడ, ఇప్పుడు బాధపడుతున్నాను. ఓ ఇది చాలా ఎమోషనల్ అంటే లెంగ్త్గా చెప్తామేమో అనుకుంటున్నాను. జస్ట్ ఒక లైన్లో ఫినిష్ చేసావు. ఎమోషన్ ఒక లైన్ లో చాలు సార్. ఓకే, రెడీయా మరి అనన్య? రెడీ సార్. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సెకండ్లు. ఒకసారి చూద్దాం రాజాది గ్రేట్ కాడి నుంచి. రవితేజ ఆ స్టిక్ ఆ గెటప్ ఓకే. అన్న రాజేంద్ర ప్రసాద్ పర్ఫెక్ట్. రాధిక గారు అమ్మ వేషం కరెక్టేనా? కరెక్ట్. సో ఇక్కడికి 1,00,000 రూపాయలు గెలుచుకున్నాం. కాకపోతే 94 సెకండ్స్, అక్కడేమో 55 సెకండ్స్. విశ్వ ఇక్కడ ఫస్ట్ హీరో, రవితేజ అగైన్, మీరా జాస్మిన్ అండ్ ప్రదీప్ రావత్. ఇది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్. 2,00,000 రూపాయలు గెలిచేసుకున్నాం అనన్య. ఆల్ ది బెస్ట్. మహేష్ ఇదా వచ్చి. ఇంకో జన్మెత్తింది రాదు నీకు, అస్సలు రాదన్నది. ఓకే మహేష్, నీకు సంబంధించిన సినిమాలు ఏంటో చూద్దాం స్క్రీన్ మీద. మూవీస్ ప్లీజ్. యజ్ఞం గోలీమార్. గోలీమార్ నుంచి డైలాగ్ చెప్తావా అట్లా యజ్ఞం నుంచి డైలాగ్ చెప్తావా? యజ్ఞం అండి. రెడీ. ఎన్నాళ్ళు మీ తోళ్ళ మీరే కొట్టుకుని మీ చెప్పలు మీరే కొట్టుకుంటారా? దమ్ముంటే ఎదుటి వాడి గుండెల మీద కొత్తాలా? నేను కూడా అనన్య చాలా పెద్ద డైలాగ్ లాగా ఊహించాను, తనకంటే తక్కువ టైం తీసుకున్నావు. జస్ట్ ప్రోమోకి అంతే, వాళ్ళు వేసుకుంటారో లేదు తెలియదు కానీ మనం అయితే ఇచ్చాం. అదే చెప్పా కదా నాది చిన్నదాన్ని. మరి రెడీయా? రెడీ సార్. 54 సెకండ్లో స్టార్ట్ చేయాలి. రెడీ? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యు చెప్పి చూడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. ఏ నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం 1000 సినిమాలు చేశారు కదా, ఒక్క సినిమా తగలపోతుందా అని. అటు పెట్టుంటే నా ఫోటో సూపర్గా ఉండేది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే గోలీమార్, గోపిచంద్ గెటప్ ఓకే, ప్రియమణి మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఓకే. ఇంతవరకు 1,00,000 రూపాయలు సంపాదించు. జీపే చేశాను. అదే చేస్తారు, అది చేస్తారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే యజ్ఞం హీరో ఓకే, అన్న కీర్తిశేషులు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు యాక్ట్ చేశారు. ఈయన యాక్ట్ చేశాడా అంటే 1000 సినిమాలు ఒక్కడైనా తగలదంటారా అని పెట్టాను. నిజంగా మూడో మనిషి గుర్తులేరు నాకు. ఇది ఒకటే రాంగ్ చేసావు. జస్ట్ నా ఫోటో కాకుండా అమ్మాయి కానీ ఫోటో పెట్టేస్తుంటే పర్లేదు, ఏముంది, 1,00,000 రూపాయలు సంపాదించుకున్నాం. సో మహేష్ 1,00,000,
అనన్య 2 లక్షలు, విశ్వ 2 లక్షలు. కాకపోతే విశ్వ 55, నువ్వు 44. ₹1,00,000 సంపాదించుకున్నా కూడా తక్కువలో పెట్టావు కాబట్టి ఈ రౌండ్ విన్నర్ నువ్వే. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు నేనైతే. ఈ స్క్రీన్ మీద 8 ఐటమ్స్ వస్తాయి, అంటే విజువల్స్ వస్తాయి. అవన్నీ మీరు తీసుకొని ఎవరైతే అద్భుతంగా 2 నిమిషాల్లో కథ చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అవుతారు. అద్భుతంగా ఎవరు చెప్పారో లాస్ట్ లో డిసైడ్ చేస్తాం. నేను నా కో డైరెక్టర్ పేరు జిలేబీ. మరి పిలిచానా జిలేబీని? పిలిచేయండి. ఓకే జిలేబీ. నల్లగండ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. రాగానే మహేష్ దగ్గరికి వెళ్ళావు, మిగతా వాళ్ళు తప్పు ఇద్దరే పాపం అంటే చేశారు. అక్కడ చివరి అన్న అవుతాడు, ఆ. అనన్య అక్క అవుతుంది. ఆ. సో మహేష్ గారు కొంచెం హైట్ అవుతారు. బాగా అవుతాడేమో అనుకున్నా బాగా అవుతారు ఆటోమేటిక్ గా. అవునా? అండ్ హైట్ చాలా ఉంది కాబట్టి వి కాంట్ బేర్ హిమ్. I see. Okay. యు నాట్ సీ సర్. సో మా జిలేబీ వచ్చేసింది. మీ ముగ్గురులో ఫస్ట్ ఇక్కడ ఎవరు వస్తారు? అనన్య వస్తుంది. అనన్య. లేడీస్ ఫస్ట్ సార్, ఆ? మీరు రండి. ఏయ్ సార్ అనన్య గారితో ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పిద్దాం. ఏది పవర్ఫుల్ డైలాగ్ అంటే చెప్పు. ఇంత ఏదో చెప్పారని విన్నాను నేను. అవును, ఎమోషనల్ ఎమోషనల్ డైలాగ్. డైలాగ్ చెప్పాను నేను. ఇప్పుడు ఇంకొక ఎమోషనల్ డైలాగ్ సార్. ఎంత బాగా నచ్చింది ఎమోషన్. అంటే ఇంత నేను చూడలేదు, ఇప్పుడు చూద్దామని. అవునా? దగ్గరికి వెళ్ళి బాగా అనిపిస్తుంది. Sir, she is very cute and pretty, Ah. gorgeous, handsome. హా? సో బ్యూటిఫుల్. So elegant, Yes, elegant. just looking like you. Wow. సరే అది వావ్ అన్నట్లేదు. సో విజువల్స్ ప్లీజ్. రన్నర్, దోమ, కాలు, రౌడీ, జుట్టు, పందులు, పక్కన వజ్రం, క్యాచ్. సో ఇవన్నీ వాడుకొని ఒక అద్భుతమైన కథ 2 నిమిషాల్లో చెప్పాలి. రెడీయా? మరి Sir, clap కొట్టనా? నువ్వు క్లాప్ కొట్టగా నువ్వు స్టార్ట్ చేయాలి. సో మన కథలో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఎప్పటి నుంచో ఒలింపిక్ రన్నర్ అవుదామని కలగంటుంది. ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావాలి రన్నింగ్ లో అని కలగంటుంది. ఓకే. తను ఇలా ఒక రోజు చాలా శ్రద్ధ పెట్టి చాలా వర్కౌట్ చేసి రోడ్ మీద రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హీరో కార్ డ్రైవ్ చేస్తున్నాడు. కార్ డ్రైవ్ చేస్తున్న హీరో యాక్సిలరేటర్ మీద ఉన్న కాలు మీద దోమ కుట్టింది. సో దోమ కుట్టే వరకు తను కాలుని యాక్సిలరేటర్ మీద గట్టిగా నెట్టేసి అమ్మాయిని వెళ్ళి గుద్దేశాడు. ఆ అమ్మాయికి కాలి గోరు ఇరిగిపోయింది. సో ఒక ఆడ దోమ వల్ల ఒక ఆడ అమ్మాయి జీవితం పాడైపోయింది. సో ఇప్పుడు హీరోకి చాలా గిల్టీ అనిపించింది. సో ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లి చాలా మంచిగా చూసుకొని తన కాల్కి ట్రీట్మెంట్ చేసి కాల్ సెట్ చేపించాడు. ఇదంతా చూసిన హీరో గర్ల్ ఫ్రెండ్ కి కోపం వచ్చింది. నన్ను వదిలేసి నువ్వు వేరే అమ్మాయి కాల్ పట్టుకుంటావా అని. గోరే కదా పోయింది, అంత ఎమోషనల్ ఎందుకు? ఇది సినిమా అండి, మీరు లాజిక్ లో అడగండి. జిలేబీ కూల్ రా. ఇట్స్ వెరీ డెప్త్. సో హీరో గర్ల్ ఫ్రెండ్ కి కోపం వచ్చి హీరో గర్ల్ ఫ్రెండ్ రౌడీని పంపించింది. రౌడీలు వచ్చి హీరోని చుట్టూ పట్టుకొని కొట్టారు. ఇది చూసిన హీరోయిన్ ఏంటి వీళ్ళు పందుల్లా కొట్టుకుంటున్నారు అనుకొని తన కాలు నొప్పి అంతా మర్చిపోయి నన్నేమన్నా ఊరుకుంటా గానీ మహేష్ గారిని ఏమనద్దు. సీరియస్ చెప్తున్నా. సో ఏంటి వీళ్ళు పందుల్లా కొట్టుకుంటున్నారు అని ఆ అమ్మాయి తన కాలు నొప్పిని మర్చిపోయి ఆ అబ్బాయి కోసం తన జీవితాన్ని పాడు చేసి మళ్ళీ సెట్ చేసిన అబ్బాయి కోసం వెళ్ళి ఆ రౌడీలతో ఫైట్ చేసింది. ఇదే టైంలో నేను ఇంకా వెళ్ళి ఒలింపిక్స్ లో ఇంకా రన్ చేసి నేను గెలిచేస్తాను అనుకునే టైంలో హీరో ఒక డైమండ్ రింగ్ ఇచ్చి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి ఓకే నా కళ ఉంది, నేను వెళ్ళి రన్ చేసి గోల్డ్ మెడల్ తీసుకొచ్చి నీ దగ్గరకు వస్తాను అని చెప్పి ఒలింపిక్స్కి వెళ్ళి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి యూ హ్యావ్ కాట్ అ వెరీ నైస్ గర్ల్ అని చెప్పింది. అలా హీరో క్యాచ్ పట్టాడు ఒక మంచి అమ్మాయిని. కథ పేరు ఏంటి? ఒక గోరు ప్రేమ. చాలా ప్రిట్టిగా చెప్పింది సార్. సో ఇది సూపరా, అద్భుతమా, అమోహమా అనేది ఫైనల్లో డిసైడ్ చేస్తాం. వెరీ గుడ్. మహేష్ దా. ఓకే విజువల్స్ ప్లీజ్. పిల్లలు, డబ్బు, దవను, గంట, జిమ్ము, రెస్టారెంట్, కాఫీ, గన్ను. ఓకే
ఎర్రికేకలేస్తున్నావు ఇద్దరు పిల్లలు సార్. ఆ, ఎవరికి? నీకే హాస్పిటల్లో జస్ట్ ఇద్దరు చేతులు అలాగా ఒకే బెడ్ పక్కన ప్రసవించారు. ఇద్దరు ఇలాగా చేతులు అలా టచ్ అయ్యి వెళ్ళిపోయినాయి. సార్ ఇది కుసిస్తున్నాడు. తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళకి డబ్బులు కావాల్సి వచ్చింది సార్. కానీ ఈ మగోడికి ఏంటి డాన్ అవ్వాలని ఆశ. ఆ అమ్మాయి ఎప్పుడు గుడికి వెళ్ళి గంట కొడతా ఉండేది, ఈడేమో జిమ్కి వెళ్తా ఉండేవాడు. ఆ అమ్మాయికి ఎప్పుడు తిండి మీద ఇంట్రెస్ట్, చదివేస్తున్నాడు సార్. రెస్టారెంట్ కి వెళ్తా ఉండేది. తర్వాత ఏమైందంటే కాఫీ ఎక్కువ ఇష్టం అండి అమ్మాయి, కాఫీ తాగుతా ఉండేది. వీడేమో అప్పుడే దీపావళి అయితే గన కొనుక్కున్నాడు. సినిమా పేరు దెబ్బ మీద దెబ్బలాడు సార్. దెబ్బ మీద దెబ్బలాడు సార్. వీళ్ళిద్దరు ఎప్పటికైనా సరే మళ్ళీ ఎక్కడైతే ఇద్దరు పిల్లలతో స్టార్ట్ అయ్యారో వీళ్ళు మళ్ళీ ఇద్దరు ప్రేమించుకుని వీళ్ళు అనుకున్న గోల్ ని సాధించి మళ్ళీ ఇద్దరు పిల్లలు కనాలన్నది వీళ్ళ జీవితాశయం సార్. ఇదే సార్ కాదు. వెరీ గుడ్, నిజంగా ఇట్స్ ఫెంటాస్టిక్ మ్యాన్, Maximum. అల్టిమేట్. వెళ్ళిపో, పోడియం దగ్గరికి వెళ్ళిపో. సో విశ్వ అన్న బా. విశ్వ అన్న బాగా చెప్పేసారా స్టోరీ నువ్వు? చెప్పలేదు ఇంకా నువ్వు? ఎప్పుడు చెప్పాను? అవునా, నువ్వు ఇంకా చెప్పేసావు అనుకుంటున్నాను. ఓకే, విజువల్స్ ప్లీజ్. ఊరు హైదరాబాదు, వెరీ గుడ్. పానీపూరి, రీఛార్జ్, బస్సు, జనం, పచ్చగడ్డి, కళ్ళు. సో ఇవన్నీ కలుపుకొని ఒక అద్భుతమైన కథ. పోరా రారా అని ఒక ఊరు అన్న. రెండు ఊర్ల మధ్యలో పెద్ద లుల్లైందన్న, బాగా పెద్ద గొడవ అయింది. ఆ గొడవ కారణం ప్రేమ. ఆ ఊరు అమ్మాయి ఈ ఊరు అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరు ప్రేమించుకొని లేచిపోయారు. ఈ పెద్దలు ఉన్నారే, చిన్నపిల్లల ప్రేమ అస్సలు అర్థం నీకే చేసుకో. చిన్నపిల్లలు ఉంటారు, నువ్వు చిన్నపిల్లలు ఏంటి? నువ్వు ఊరుకో. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద కొట్లాటలు. సినిమా టైటిల్ పడుతుంది, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అంటే ఇప్పుడు కదలేదా? కట్ చేస్తే హీరో హైదరాబాద్ పోతాడు, జాబ్ వెతుకుందాం, జాబ్ చేద్దామని చెప్పి. ఆడు జాబ్ వెతుకోవడం తప్పితే మిగతా పనులన్నీ చేస్తుంటూ ఉంటాయి. అయ్యో ఎందుకండి? పనులు అంటే టైలరింగ్, నువ్వు అంటే డబల్ మీనింగ్స్ వస్తావు. కట్ చేస్తే ఒక రోజు ఒక దగ్గర హీరోయిన్ పానీపూరి తింటుంటది. ఆ హీరోయిన్ పానీపూరి ఇట్లా తింటుంటానా ఇట్లా క్లోజప్ పడుతుంది. ఇక్కడ కట్ చేసి హీరో కానీ క్లోజప్ పడుతుంది, మ్యూజిక్ వస్తుంది అన్న. ఆ హీరోయిన్ పానీపూరి తినే స్టైల్ చూసి హీరో గాడు ఫ్యాన్ అయిపోతాడు. కాదు, నేను బొచ్చు సార్లు తిన్న పానీపూరి దగ్గర. ఆమె పానీపూరి తిన్నది, నువ్వు మొత్తం చాట్ బండారు తింటావు కదా. నేను ఎంత క్యూట్ గా తింటాను, ఎవరు వచ్చి నాకు ప్రపోజ్ చేయలేదు. కట్ చేసి వచ్చేసి చెప్తాడు, ఇక ఇట్లా చూస్తుంటాడు. అమ్మాయి బాగా నచ్చేస్తుంది అనమాట. అమ్మాయి నచ్చేసి అమ్మాయి దగ్గరకు వస్తుంది. దగ్గరకు వస్తున్నప్పుడు కుక్కలు ఎమ్మడి పడతాయి అన్న. అయ్యా కుక్కలు ఎందుకండి? అనుకుంటే ఈడిపోతుంటాడు అన్న. మొత్తానికి కుక్కల్ని తరుముతాడు. అది కొట్టిన తర్వాత హీరోయిన్ దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చి ఇట్లా జస్ట్ ఫ్రెండ్షిప్ అవుతుంది. అయిపోయింది. తర్వాత వీడు మెసేజ్ చేద్దాం, అమ్మాయిని చూసి మెసేజ్ చేసి చాలా మెసేజ్ చేస్తుంటే ఫోన్ లో రీఛార్జ్ అయిపోతుంది. అయ్యమ్మ, రీఛార్జ్ అయిపోతే అమ్మాయి వస్తుంది. అమ్మాయి వచ్చి వీనికి 15 రూపాయలు ఇచ్చి రీఛార్జ్ చేస్తుంది. 15 రూపాయలు రీఛార్జ్ చేయగానే వీడిగా అప్పట్లో పానీపూరి ఉందా సార్? పానీపూరి నువ్వు పుట్టనప్పటి నుంచి ఉన్నది. పానీ సెపరేట్ గా ఉందో, పూరి సెపరేట్ గా ఉందో, రెండు కలిపి చెప్తున్నాడు రా. ఈ అమ్మాయి నాకు 15 రూపాయలు ఇచ్చి నాకు రీఛార్జ్ ఇస్తుంది అంటే నన్ను లవ్ చేస్తుంది. ఇప్పుడు లవ్ చేస్తున్నప్పుడే 15 రూపాయలు ఇచ్చిందంటే రేపు పెళ్ళైనాక తనతో నేను ఇల్లు కట్టుకోవచ్చు, అన్ని కట్టుకోవచ్చు అని అనుకుంటాడు. ఈస్ వెరీ కమర్షియల్, ఈస్ నాట్ లవర్. సో అని ఆడ ఫీలింగ్ బయట చెప్పుకుంటుంటే అమ్మాయి అనేసి అమ్మాయి అంటది, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, మా ఊర్ల మధ్యలో కొట్లాట అయింది, ఇప్పుడు వాడిని కలవడానికి నేను వాడిని పెళ్లి చేసుకునికనే పోతున్నాను, నేను వెళ్ళొస్తా అని చెప్పి బస్ ఎక్కి పోతుంది. ఇంటర్వెల్ అన్న. ఇంటర్వెల్ కట్ చేస్తే ఇంటర్వెల్ అయిపోతుంది. వీడు ఫుల్ బాధలు ఉంటాడు. కత్తి తీసుకొని కొత్త బ్యాగ్ కవర్ కట్ చేస్తాడు. బ్యాగ్ లో బట్టలు పెట్టుకుంటాడు. పెట్టుకొని వాడు కూడా బస్సు ఎక్కి ఊరికి పోతాడు. అమ్మాయి ఊరికి పోతాడు. ఆ అమ్మాయి ఊరికి పోతే అరే మా ఊరికి ఎందుకు వచ్చినవురా అని చెప్పి నాకెందుకు మహేష్ గారి టైం నేను కవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ముగ్గురిదేనే. వాళ్ళు ఊర్లో జనాలు ఈయన చూస్తే చంపేస్తారు, ఈడే లవర్ అనుకుంటారు అని చెప్పి అని పొదల వెనకాల తీసుకుపోతుంది. అప్పుడు ఒక ఆమె చూస్తుంది,
ఆమె పేరు లక్ష్మీబాయి. ఆమెకి ఏం పని ఉండదు, ఏమో చూస్తే ఊళ్ళంతా చెప్పేస్తుంది అనమాట. ఓకే. చెప్పేస్తే అందరు పోయి చెప్తే ఫుల్ జనాలు వస్తారు ఈయన కొట్టడానికి. అప్పుడు చెప్తాడు, లేదురా అబ్బాయి ప్రేమించిన నేను కాదు ఆ ఊరు అబ్బాయిని అంటాడు. అయ్యో అని కొట్టాడలు స్టార్ట్ చేసి, మేము ఆ ఊరు అడిగితే మేము నీకైతే చేస్తామంటే నాకు కాదురా అబ్బాయి అని అంటాడు. అన్న తర్వాత ఎందుకు మీ ఊర్లోకి పడదు అంటే, పచ్చగడ్డేసిన బగ్గుతుంది మా ఇద్దరి మధ్యలో అంటే తెచ్చి గడ్డేస్తాడు. ఏది బగ్గుమని లేదు అంటే మీ ఊర్ల మధ్యలో పగలు లేవు, ప్రేమలు ఉన్నాయని చెప్పి వాళ్ళిద్దరిని కలిపి ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి అట్లా చూసుకుంటూ అట్లా వెళ్ళిపోతాడు అన్న. అది ఎండ్ అన్న. ఎక్కడికి వెళ్ళిపోతాడు తను? గంట కొట్టుకుంటాడు పోతాడు కదా. ఎక్కడికి వెళ్తాడు ఎవడు చెప్పడన్న అదే ఎండ్. ఈ ఎపిసోడ్ 2 ఎపిసోడ్ టెలికాస్ట్ అండి, ఒకటి మీరు జస్ట్ ప్రోమో వెరీ గుడ్ విశ్వ, సూపర్. జిలేబీ, ఎస్ సార్. ఇప్పుడు మనకి ఆసనమైనది నేను వెళ్ళిపోవడానికి కాదు, ఇందులో ది బెస్ట్ ఎవరని చెప్పడానికి. ఇందులో ద బెస్ట్ అంటే అరే నా గురించి చెప్పొద్దురా ప్లీజ్. ఓకే నెక్స్ట్ విశ్వ అన్న ఒకసారి తీసుకొచ్చానా కొని తీసుకురా. విశ్వాన్న అని చెప్పి అతనికి ఇచ్చేస్తున్నావు, ఈ అమ్మాయికి పడి ఉంటది. ఇట్రా దా దా నేను అనుకో అనన్య ఈ రౌండ్ విన్నర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నీకు ఒక షాక్ ఏమన్నా, తను 2 లక్షలతో పాటు అద్భుతంగా చెప్పింది కాబట్టి 3 లక్షలు కూడా గెలుచుకుంది. ఈ రౌండ్ విన్నర్ అయింది. అయితే మీరు కూడా అటెంప్ట్ చేశారు కాబట్టి మీరు కూడా గెలుచుకున్నారు 3 లక్షలు. అవునా, సూపర్ అండి. అందుకోసం మహేష్ 4 lakhs, అనన్య 5 lakhs, విశ్వ 5 lakhs. ఓకే సార్, Thank you, థ్యాంక్ యూ సో Jalebi. మచ్. అనన్య నీకు మహేష్ అన్నయ్య. ఓకే బై. ఓకే, ఇప్పుడు మనం 3rd రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా రీలోడెడ్. ఒక ఐటమ్ సాంగ్ నేను చేస్తాను, వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను. వచ్చిన తర్వాత 4 క్వశ్చన్లు రెడీగా ఉంటాయి. ఆ క్వశ్చన్ చెప్పడానికి మీరు బజర్, నేను క్వశ్చన్ ఎంత చెప్పిన తర్వాత విన్నాకనే నొక్కాలి. ఎవరైతే ముందుగా నొక్కారో వాళ్ళే సమాధానం చెప్తారు. రైట్ అయితే 1 lakh మీకు, రాంగ్ అయితే 1 lakh మాకు. నేను చెప్పేటప్పుడు బజర్ కానీ తొందరపడి నొక్కేస్తే క్వశ్చన్ మీదే, ఆన్సర్ మీదే. ఓకేనా? ఐటమ్ రాజా పిలిచేద్దాం. ఓకే అన్న. లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా రీలోడెడ్. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ, నీకు నాకు ఊగింది జెండా. చలో జజ్జనక చలో జజ్జనక ఎక్కుపెట్టి కంటి చూపు దించకే, గుక్క పెట్టి ఉక్కపోత పెంచకే. ఎక్కుపెట్టి కంటి చూపు దించకే, గుక్క పెట్టి ఉక్కపోత పెంచకే. నువ్వేమో దంద, నేనేమో రజనికంద, నిన్ను నన్ను ఆపేది ఉందా? చలో జజ్జనక ఎప్పుడిలా లేదు కదా, ఇప్పుడిలా ఎందుకని? అవునా పద, ఈ రోజే తెచ్చేద్దాం పైసలు కరకరా. చలో జజ్జనక చలో జజ్జనక. చలో జజ్జనక చలో జజ్జనక. మహేష్, అనన్య, విశ్వ. సో 4 క్వశ్చన్లు నా దగ్గర రెడీగా ఉన్నాయి. ఓకేనా?
ఓకే అన్న. నా ఫస్ట్ క్వశ్చన్ మీ ముగ్గురికి, పాట మొత్తంలో ఐటమ్ రాజా అండ్ హీరోయిన్ సిగ్నేచర్ స్టెప్ ఎన్నిసార్లు చేశారు? విశ్వ అంటే విడివిడిగా అవ్వచ్చు, కలిపి కూడా ఉండొచ్చు. ఓకే 7 times. 7 times షూర్. సిగ్నేచర్ స్టెప్ అంటే నేను ఆన్సర్ చేయొచ్చా తప్ప? కాదు, ఇదా అన్న? సిగ్నేచర్ స్టెప్ ఉంది కదా, సారీ, ఇదైతే 4 times అన్న. 4 times సార్. 4 times. షూర్, యా షూర్, కన్ఫర్మ్. కన్ఫర్మ్. బాగా ఆలోచించుకో. నా 4 అన్న. షూరా? 4 అనుకుంటున్నా. ఫిక్స్ అయిపోయావా? 4 ఫిక్స్ అన్న. ఫిక్స్, ఫిక్స్, కన్ఫర్మ్. విశ్వ యు ఆర్ రాంగ్ ఆన్సర్. అబ్బా, నేను ఒకసారి, ఆ అమ్మాయి ఒకసారి, ఇద్దరం కలిపి క్లైమాక్స్ లో ఒకసారి. చలో జనక మమ చలో పోతాయి, కవి కవి పోతాయి. పోతా. ఓకే, సో ఇప్పుడు నా సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. మరి ఐటమ్ రాజా చైర్ మీద కూర్చున్నప్పుడు ఏ కాలు మీద వేసుకున్నాడు? అనన్య రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ మీద వేసుకున్నాను. షూర్, షూర్, కన్ఫర్మ్. కన్ఫర్మ్, బాగా ఆలోచించుకో. కన్ఫర్మ్ సార్. కన్ఫర్మ్. దేవుడి పైన భారం. అనన్య యు ఆర్ రాంగ్ ఆన్సర్. కాదు, రైట్ ఆన్సర్. అమ్మకుటి ఫ్యాంటాస్టిక్. నా థర్డ్ క్వశ్చన్ మీ ముగ్గురికి, ఐటమ్ రాజా ఏ చేత్తో కూల్ డ్రింక్ బాటిల్ని? విశ్వ నువ్వే ఆన్సర్ చెప్పు, నువ్వే క్వశ్చన్ చెప్పాలి. అంతే. ఏ చేతితో పట్టుకొని ఇసిరేసాడు అది క్వశ్చనా? అంటే ఏ చేతితో పట్టుకుండు అది క్వశ్చనా? అంటే అదే అనుకున్నాను క్వశ్చన్. ఓకే, ఆన్సర్ రైట్ హ్యాండ్. షూర్. షూర్. ఎందుకు తొందరపడి నొక్కేస్తున్నావు విశ్వ? అలా కాదన్నా, క్వశ్చన్ అయిపోయింది అనుకుని నేను నొక్కేసావా? ఏ హ్యాండ్ తో పట్టుకోవడం అనుకుని. మళ్ళీ అబ్బా, తప్పు చేయలేదు, రైట్ ఆన్సర్. పర్ఫెక్ట్. ఓకే, నా ఫోర్త్ క్వశ్చన్ మీ ముగ్గురికి, ఐటమ్ రాజా వేసుకున్న షూకి లేస్. మహేష్ ఈ క్వశ్చన్ కూడా తెలుసు సార్ నిజంగా. లేస్ అని ఆపేసినా కానీ నేను నొక్కేస్తాను. సరే, లేస్ అని ఆపేసాను. క్వశ్చన్ చెప్పేసి ఆన్సర్ కూడా నువ్వే చెప్పి. ఐటమ్ రాజా ఏ లేస్ ప్యాకెట్ తిన్నాడు? లేస్ ప్యాకెట్. షూ అయితే బ్లాక్ సార్, లేస్ గుర్తులేదు సార్. బ్లాక్ లేస్ సార్. బ్లాక్. ఐటమ్ రాజా లేస్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి పోనీ చెప్పే నువ్వే. అది ఎస్సా నో అనేది నేను చెప్పేస్తాను. ఐటమ్ రాజా లేస్ కట్టుకున్నాడా లేదా? కట్టుకున్నాడు సార్. అది కదా? లేదు, అక్కడ నొక్కారు కాబట్టి వాళ్ళే చెప్పాలి. ఇందాక నువ్వు చెప్పినట్టే వాళ్ళే చెప్పేసి. చెప్పు. పోనీ ఇంకో నీకు హింట్ కూడా ఇస్తా. ఐటమ్ రాజా వేసుకున్న షూకి లేస్ అనే లోపల నొక్కిస్తావు కాబట్టి లేస్ ఉందా లేదా? లేదు సార్. లేదు. షూర్, షూర్, కన్ఫర్మ్, పక్కా. మహేష్ క్వశ్చన్ మీదే ఆన్సర్ కూడా చెప్పేశావు కాబట్టి లేదు అనే మాట చెప్పావు. దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. కాదు, రైట్ ఆన్సర్. అమ్మకుటి అందమంత వంపకే అగిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. సో మొత్తానికి మళ్ళీ మహేష్ 5 lakhs, అనన్య 6 lakhs, విశ్వ 5 lakhs. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీ ఇద్దరు 5-5 ఉన్నారు కాబట్టి మహేష్ అండ్ విశ్వ మీ ఇద్దరు అక్కడ బెస్ట్ ఆఫ్ 3 ఆడతారు. 6 lakhs తను ఉంది కాబట్టి నా పక్కన ఉంటుంది. ఫైనల్ రౌండ్లో మీ ఇద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో అమ్మ ఫైనల్గా ఆడుతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న గంట కొట్టి సమాధానం చెప్పిన వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్ అవుతారు. ఓకే, అంటే 6 lakhs రూపీస్ సంపాదించుకుంటారు. 6 lakhs ప్లస్ మీ మనీ ఎంతవరకు సంపాదించుకుంటారు. ఓకేనా? ఓకే అన్న. సో మీ ఇద్దరికి నా క్వశ్చన్ ఏంటంటే, శ్రీకాంత్ ఏటీఎంగా నటించిన మొదటి సినిమా ఏది? రెడీయా? మరి చెప్పండి బాబు. నిజంగానే తిరుగుతుంది బుర్రా బాబు. ఎలా తిరుగుతుందని చెప్పారు కదా అన్న. ఏంటన్న ఇది? అదే 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 ఉండరం ఉందని తెలుస్తుంది అన్న. అమ్మో, కరెక్ట్గా వచ్చా? ఏంటిది?
శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ షూర్ అంటాడు కదా అన్న. అంటాడా ఆ. అయితే రైట్ ఆన్సర్. సూపర్. సో ఇప్పుడు ప్రస్తుతానికి మొదటి ఘట్టం అయింది. ఇప్పుడు రెండో ఘట్టం. రెండో. ఓకే విశ్వ, అన్న ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి గంట కొట్టి చెప్పేస్తే అది మూడోసారి మళ్ళీ మీ ఇద్దరు తిరగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ అమ్మాయితోనే అక్కడ ఫైనల్ రౌండ్ ఆడతాడు. ఇన్ కేస్ మహేష్ గారిని వచ్చి గంట కొట్టి చెప్పాడు అనుకో, మళ్ళీ ఇంకోసారి తిరగాల్సి వస్తుంది. ఓకేనా? రెడీయా మరి? రెడీ. సో మీ ఇద్దరికి నా క్వశ్చన్ ఏంటంటే, గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారికి చెల్లెలుగా నటించిన నటి పేరేంటి? ఇది మీ ఇద్దరికి నా క్వశ్చన్. ఓకే, రెడీయా మరి? ఓకే సార్. రెడీ, స్టార్ట్. గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా అరే ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా मार 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 ले जोर 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 ले నయనతార. 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 షూర్? ఎస్, కన్ఫర్మ్? కన్ఫర్మ్. మహేష్ సెకండ్ రాంగ్ ఆన్సర్. కాదు, రైట్ ఆన్సర్. వెళ్ళండి, మళ్ళీ మీ ఇద్దరు ఆడాలి. సో మీ ఇద్దరికి నా క్వశ్చన్ ఏంటంటే 100% లవ్. ఓకే, ఈ సినిమా దర్శకుడు ఎవరు? చాలా కష్టమైందండి. ఓకే రెడీ సార్. మీ ఇద్దరికి నా క్వశ్చన్ ఇది. బ్రెయిన్ పగిలిపోతుందండి నాకు వచ్చింది. ఓకే రెడీ. చెప్పండి. నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది. టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది. నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. Come on baby, let's go on the bullet. On the way లో పాడుకుందాం duet. Come on baby, let's go on the దాని కంటిన్యూటీ ఏమనుకుంటా నీకు? ఎవరు కొట్టారు? గంట అయితే వంగిందండి. ఎవరిదన్నా తెలియదు. గంట నేనే కొట్టిన. విశ్వ కొట్టాడు కాబట్టి ఈ డార్లింగ్ ఆల్రెడీ ఆ డైరెక్టర్ గారితో యాక్ట్ చేసిండు. అది అదృష్టం. సుకుమార్ సార్. సర్లేండి, ఇంకెలా డైరెక్టర్ గారు పేరు చెప్పారు కాబట్టి నేను డైలాగ్ చెప్తా. 100% లో అంటారు కదా. According to Freud's psychology, infatuation is only an attraction between male and female, and it is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, and unappreciated, often completely unwarranted emotion. This is called infatuation. దూరాలకి మీటర్లంట అది ఆరారాలు వేసుకుంటారు ఇంకంతే. సో మొత్తానికి ఆ విధంగా రైట్ ఆన్సర్. సూపర్. మహేష్, నువ్వు నా పక్క నుంచో, వీళ్ళిద్దరు వెళ్ళి ఆ గేమ్ ఎక్కడ వెళ్ళి ఆడతారు. వీళ్ళిద్దరిలో ఎవరైతే ముందుగా వచ్చి గంట కొట్టి సమాధానం చెప్తారో, కరెక్ట్గా చెప్తేనే విన్నరు, రాంగ్ చెప్తే పక్కోళ్ళు విన్నరు. ఓకే, వెళ్ళిపోండి ఇక్కడ. ఓకే, నా క్వశ్చన్ మీ ఇద్దరికి ఏంటంటే, హీరో నాని క్రికెటర్గా నటించిన సినిమా పేరు ఏంటి? ఇది మీ ఇద్దరికి నా క్వశ్చన్. చెప్పండి. రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. చాలు. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక ఫోన్ చేసి బయలుదేరు మధ్యాహ్నం. ఉంచక తెల్చక ఆటలేందే ఇక. నువ్వు కూడా కొట్టా?
ఎవరు వేసుకోవడానికి కావాల్సింది జెర్సీ, ఆ మూవీ పేరు జెర్సీ. నీకు తెలుసా నేను అడిగిన క్వశ్చన్? నాని క్రికెటర్ గా ఏ మూవీలో ఏ నటించారు? మూవీ అది? జెర్సీ. మీ ఇద్దరు చెప్పింది కూడా రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్. విశ్వ 11 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. వెరీ గుడ్, సూపర్ విశ్వ. 11 లక్షలు. ఆల్ ది బెస్ట్. సో ఆల్ ది బెస్ట్ మీ ముగ్గురికి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, చెప్పక్క. లెట్స్ వెల్కమ్ హల్క్, సూపర్ మ్యాన్, హీ మ్యాన్. బాబాయ్ మీ ఇంట్లో రాకెట్లు ఉన్నాయా అని అడిగాడు. సరే ఎందుకురా రాకెట్ అంటే పక్కింటోడి మీద వేద్దామని. పెద్ద ప్లానింగ్ చేసినావు. ఈ ఉస్తాద్ నీరుడు లెక్కుండది. మొత్తం 50 లక్షలు. ఇదేంది నీకేమనిపిస్తుంది అబ్బాయి? ఉస్తాద్ ఆడిద్దాం. బద్దల్ బాసింగల్ అయిపోతాయి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్. రోజుకి కేవలం ₹1 మాత్రమే.